నమస్తే. చినుకు పడితే చాలు నేల చిత్తడయ్యే పరిస్థితి. వర్షాకాలం వస్తుందంటే గుండె గుబేలమనే పరిస్థితిలో ఉన్నారు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చిలుకా నగర్ డివిజన్ కాలనీ వాసులు. అయితే వర్షాకాలం వస్తుందని అంటేనే ఎంతో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఇప్పుడు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనడానికి అనేక కారణాలను ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక ఉన్నటువంటి వీడియోలో ప్రత్యేకంగా చూస్తున్నాము. నీళ్లు పొంగి పొర్లిపోయి ఇళ్లలోనికి వస్తున్నటువంటి పరిస్థితి, రోడ్లన్నీ దుర్గంధపూరితంగా తయారైపోయి నానా రకాలుగా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ స్థానిక కాలనీవాసులు. అయితే ఈ విషయాన్ని అధికారులు కానీ అటు స్థానిక కార్పొరేటర్లు కానీ వాళ్ళకి విషయాన్ని తెలిసిన కూడా తెలియనట్టుగా విస్మరిస్తున్నారనడానికి ప్రత్యక్ష ఉదాహరణనే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విజువల్స్ ఉన్నటువంటి అవి పరిస్థితి. అయితే వీటిని గురించి వారి యొక్క బాధలను ఏ రకంగా వాళ్ళు అనుభవిస్తున్నారు, అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారనే విషయాన్ని ఆ కాలనీ వాసులతోటి ఒకసారి అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, మీ కాలనీలో వర్షం వస్తే చాలు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. అసలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంది అధికారులు ఎందుకు స్పందించట్లేదు? సార్, ఇది ఇప్పుడు మా చిల్కానగర్ డివిజన్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ డివిజన్ చిల్కానగర్లో. ఇక్కడ ఒక ఓటర్లు వాళ్ళనే చూస్తున్నారు తప్పితే ఇక్కడ అభివృద్ధి చేయాలా, సామాన్యులకి అభివృద్ధి పదంలో చూడాలన్నది మాత్రం ఈ అధికారులకు కానీ నాయకులకు కానీ పట్టింపు లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసాం, మనమంతా కాలనీలలో తిరిగాము, 2-3 ప్రధాన వార్డులు తిరిగినాం. ఇక్కడ చినుకు పడితే ఈ మిషన్ భగీరథలో చేసినటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి తవ్వేసి అట్లానే వదిలినారు. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ బురద నీళ్ళంతా వచ్చేసి మంచినీటి పైప్ లైన్లోకి సక్ చేసి మనుషులందరూ కూడా మురుగునీటిని తాగాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. చినుకు పడితే ఎక్కడైనటువంటి వాటర్ అంతా వచ్చేసి డౌన్ లైన్లో మొత్తం అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఈ ప్రధాన ఏవైతే కాలువలు ఉన్నాయో మురికి నీళ్ళు కాలువలు, వాళ్ళని స్లిల్ట్ తీయట్లేదు అధికారులు తీయట్లే, నాయకులు పట్టించుకోవట్లే. ఈ చిల్కా నగర్లో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా గత 3-4 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోవట్లేదు. అందుకోసమే ప్రజలు తీవ్రంగా కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎంతోమంది కూడా మీరు ఆవేదనతో వాళ్ళ బాధలు తెలియజేసినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ మన ప్రధాన రహదారి గుండా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మెయిన్ లైన్ వాటర్ వర్క్స్ మురుగునీటి కాలువ ఉంది. అది ఇదివరకు ఒక పెద్ద ట్రంక్ లైన్. అది ఇంతకుముందు ఓన్లీ చిల్కా నగర్ ఇండస్ట్రియల్ వరకు మాత్రమే వాడేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏమా నగర్ పెద్దగా జనాభా ఏర్పడింది. ఆ జనాభా ఏర్పడిన ప్రధాన లైన్లను తీసుకొచ్చి దీంట్లో వేశారు. అది ప్రతి వారం రోజులకు ఒకసారి లేదా వర్షం చినుకు పడితే మొత్తం అంతా పొంగేసి చిల్కా నగర్ని ముంచేస్తూ ఉంది. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు, నాయకులు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు. దయచేసి మీ మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం, నాయకులకి ఇదివరకు గతంలో అధికారులు కానీ నాయకులు కానీ పర్యవేక్షణ జరిగేది. అసలు అధికారులు అనేవాళ్ళు ఇంతకుముందు పిలిస్తే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు వచ్చిన పాపన పోవట్లేదు. అసలు మా బాధలు వినిపించే నాయకుడు కనబడట్లేదు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ కాలనీలో ఇప్పుడు అందరూ అనేక రకాల సమస్యలు అంటారు, మరి ఆ సమస్యల మీద స్పందించినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? మరి పరిస్థితి అట్లనే కొనసాగుతుందా? మేము చిల్కా నగర్కి 1978లో వచ్చామండి. ఒక అడవిది. ఈరోజు చిల్కా నగర్ అంటే ఉప్పలకే మెయిన్ గుండెకాయ. ప్రతి ఒక్కరు ఏ నాయకుడు కావాలన్నా ఫస్ట్ రావాల్సింది చిల్కా నగర్కి. చిల్కా నగర్కి వస్తున్నారు ప్రతి నాయకులు, ఓట్లు లబ్ధిదారులుగా అయ్యి తీసుకుంటున్నారు. మా చిల్కా నగర్కు పనిచేసిన పాపాన పోలేదు ఇప్పటివరకు ఎవరు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు మనందరం పర్యటన చేసాం, చూశారు కదా. ఎక్కడ తవ్విన రోడ్లు అక్కడే అండి, ఎక్కడ తవ్విన డ్రైనేజ్లు అక్కడనే, ఎక్కడ ఉన్న నీళ్ళు అక్కడనే, ఎక్కడ వర్షం నీళ్ళు ఆగితే అక్కడనే ఈ జ్వరాలు వచ్చి డెంగ్యూ జ్వరాలు వచ్చి అందరూ హాస్పిటల్ కూడా తిరుగుతున్నారు. నాయకులు కానీ కనీసం అధికారులైనా సరే ఏం జరుగుతుందని వచ్చిన చూసిపోయిన పాపాన పోలేదండి. ఎందుకంటే మెయిన్ రోడ్లో ఎప్పుడూ పొంగుతూనే ఉంటుంది డ్రైనేజ్. ఎన్నిసార్లు అండి అంటే వారంలో 2 రోజులే బంద్ అవుతుంది. అది 360 రోజులు పోతూనే ఉంటుంది. అది బయటికి పొంగి మనుషులు పోతుంటే ఆ డ్రైనేజ్ వాటర్ మనుషుల మీద పడుతుంటుంది. ఎంత దరిద్రంగా ఉంది అంటే మా చిల్కా నగరు. మేము చిల్కా నగర్కు ఈ చిల్కా నగర్లో ఉన్నందుకు మేము పాపం చేసుకున్నామా లేకపోతే మేమే పాపాత్కులమా తెలియదు. మా ఎమ్మెల్యే గారు వచ్చండి 6 నెలలు అవుతుందండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటివరకు వచ్చి ఏం జరుగుతుందని మా చిల్కా నగర్లో పర్యటన చేయలేదు. గత ఉన్న కార్పొరేటర్ గారు కూడా ఏం జరుగుతుంది అని చెప్పి తిరగడం లేదు. మాకు నాయకులు లేరు, మా చిల్కా నగర్కు అధికారులు లేరండి. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు,
జనాలు ఎంత బాధపడుతున్నారు. మంచినీళ్ళు లేక, మంచినీళ్ళల్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంది. డ్రైనేజ్ వాటర్ వస్తుందని చెప్పి నల్లలు ఆపేస్తారు. వారం రోజులు వాళ్ళకు నీళ్ళు ఉండయి. నీళ్ళు లేవో వాళ్ళకు బోర్లు కూడా లేవు. బోర్ వేస్తే బోర్లు కూడా పడాయి కొన్ని జాగాలల్లో. వాళ్ళ పరిస్థితి ఏంది? దయచేసి మీ ద్వారానన్నా, మీ ఛానల్ ద్వారానన్నా అధికారులు కానీ మా నాయకులు కానీ స్పందించాలని కోరుతున్నామండి. సార్ చెప్పండి, అధికారులు ఏమంటున్నారు మీ కాలనీలో? చిలకనగర్ డివిజన్ పరిధిలోని మల్లికానగర్ కాలనీ ప్రెసిడెంట్ సంగీ స్వామి యాదవ్ నేను కమిషనర్కు ఎన్నోసార్లు ఒక లెటర్ రూపకంగా ఎన్నోసార్లు రాయడం జరిగినది. కానీ కచ్చమోరి ఉంది. ఆ కచ్చమోరిలో కనీసం ఒక్కొక్క మూడు ఫీట్ల మట్టి ఉంటుంది. ఆ మట్టి మాత్రం ఇప్పటివరకు తొలగిస్తలేరు. కావున కార్పొరేటర్కు ఫోన్ చేశాను. ప్రతి ఒక్కరికి అధికారులకు కూడా జిహెచ్ఎంసి కమిషనర్కు వాళ్ళ కింద ఉన్న నాయకులకు కూడా చేసినాము. అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు. ఆ స్పందించాలంటే ఎంతసేపు ఎప్పుడైనా వస్తున్నాము, మాకు అధికారులు పని మనుషులు లేరు, ఇది వర్కర్లు లేరని చెప్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులు తక్కువ ఉన్నారు, మేమేం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. అయినా పీర్బీ కార్పొరేటర్కు, స్థానిక కార్పొరేటర్ కూడా ఎన్నోసార్లు పేపరు ఇవ్వడం జరిగినది. అయినా కానీ దాన్ని మాత్రం స్పందిస్తలేరు. ఆ స్పందించాలంటే మన చిలకనారులో ఉన్న ప్రజలైతే చాలా బాధపడుతున్నారు. మురికి నీళ్ళు, వాటరు, మంచినీళ్ళు రెండు కలుషితమవుతున్నది. కావున అదొక్కటి మంచిగా చేయాలని కోరుతున్నాం సార్. ఓకే, ఇది పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుమ్మరిగుట్టలో కూడా పరిస్థితి ఎట్లా ఉందో చెప్పండి. ఇప్పుడు మనము 3 గల్లీలే తిరిగి వచ్చినాము చిలకనగర్లో. ఎందుకంటే గతంలో కార్పొరేటర్ వాళ్ళు ఉండి మేయర్ కూడా వచ్చి ఆడ ఎన్నోసార్లు 35 లక్షలు పెట్టేసి ఆ మెయిన్ రోడ్డు ఎస్సీ కమిటీల వరకు ఆ మెయిన్ రోడ్డు మీద తీసుకుంటా అని చెప్పేసారు. కుంబరికుంట్లో ఇప్పటి వరకు మోకాళ్ళతో నీళ్లు. వాళ్ళ ఇంటికి పోవాలంటే ఇప్పుడు బురద తీసి వచ్చారు. వాళ్ళు చెప్పిండ్రు ఇది తీస్తే మాకు దోమలు వస్తాయి, రేపు మాకు అంటువ్యాధులు వస్తుంటాయి, ఈ వర్షం వస్తుందంటే ముందే స్టాప్ చేయండి అని మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇప్పటివరకు తీసిన పాపన పోలేదు. ఎన్నిసార్లు అన్ని లక్షలు పెట్టి చేసినా కూడా ఎక్కడ పని అక్కడనే ఉన్నది. దయచేసి ఏంటంటే మీరు అధికారులు వర్షాకాలం వస్తుందంటే, ఎండాకాలం వస్తుంటే బోర్లు చెప్పడం, వర్షాకాలం వస్తుందంటే మోరీలు సాఫ్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ అనే కష్టం కొట్టాలి. అరే అది ఏది పట్టించుకోవడం లేదు, పాపం లేదు. ఇంతవరకు వాళ్ళు మనుషులా కాదా? అరే ఇంతవరకు హీనంగా చూడడం ఏందని మా చిలకనగర్ డివిజన్ మీద కనీసము పర్యవేక్షణ చేయాలి ఒకసారి. ఇప్పుడు వస్తుంది వర్షాకాలము, మరి ఎట్లా ఉంది? చిన్న చిన్న గల్లీలు, వాళ్ళు మినీ ఇండియా లాగా ఉంటుంది. ఇక్కడ చిలకనగర్లో పెద్ద బస్తీ, 60,000 పాపులేషను, 60,000 మన కార్పొరేటర్కు. దీనికి ఇంకా పిల్లలు ఉండే 1,00,000 చిల్లర రాకుండా మేము దీని విషయంలో పట్టించుకోకుండా కనీసము ఇటు చూడకుండా కూడా ఇంత ఇబ్బంది పెట్టడం అంటే మాకైతే సహాయంగా అనిపిస్తుందండి. ఓకే, ఇట్లా ఉంటే ఇదే పరిస్థితి ఇదే కొనసాగుతుంది. మరి మీరు చెప్పండి, అసలు కాలనీలో అధికారులు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇప్పటివరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తారు? ఏమంటున్నారు అధికారులు? పట్టించుకున్నారా? 100 సార్లు జిహెచ్ఎంసీ ఆఫీసు పోయి కంప్లైంట్ చేస్తే అక్కడ ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇంతవరకు. ఎలక్షన్స్ వస్తే మాత్రం అందరు వచ్చి పొద్దునే ఇంటికి వచ్చి ఆ దండాలు పెట్టుడు, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పింది తప్పితే ఏం లేదు. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు వాటర్ స్టోరేజ్ అయ్యి మొత్తం అది దోమలు, ఈగలు. ఇప్పుడు రేపు రానున్నది వర్షాకాలంలో మొత్తం డెంగ్యూ జ్వరాలు, అంటువ్యాధులు వ్యాప్తిస్తాయి. కనీసం గవర్నమెంట్ కానీ, నాయకులు కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకున్న నాదు లేడు. ఈ చిలకనగర్ని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడే అందరు వచ్చి మాకేరు మీకు అన్ని సమస్యలు వచ్చినా చేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఎక్కడ ఒక్కొక్క దగ్గర వాటరు 3 రోజులు 4 రోజులు నిలబడి అక్కడ దోమలు విపరీతంగా బలపడిపోతున్నాయి. అవి వచ్చి మళ్ళీ మనుషుల మీద కరిస్తే అది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే అక్కడ పట్టించుకున్న నాదు కూడా లేడు. మొత్తం బెడ్లు అన్నీ నిండిపోయినాయి. దాన్ని ఎవరు పట్టించుకోవాలి? గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, కార్పొరేటర్ పట్టించుకుంటలేదు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేదు. ఈ పబ్లిక్ పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి? మేము ఎవరు చెప్పుకోవాలి? కనీసం మీ ఛానల్ ద్వారానైనా స్పందిస్తారని కోరుతున్నాం. చెప్పండి మీరు. అయితే ఇప్పుడు అత్యధికంగా జనాభా కలిగినటువంటి ప్రాంతం కావడం, అన్ని రకాల వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అన్ని రకాల వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ చిలకనగర్ ప్రాంతంలో ఉండడం, అత్యధిక జనాభా కూడా కలిగి ఉండడం, అంతేకాకుండాను ఇక్కడ ఉన్నటువంటి అనేక మౌలిక వసతులను కల్పించడంలో అధికారులు పూర్తిగా
విఫలమయ్యారని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీటన్నిటి మీద ఈ కాలనీవాసుల యొక్క సమస్యల్ని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో వాళ్ళు మరింత తీవ్రమైనటువంటి ఆవేదనకు గురై అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడేందుకు ఆస్కారం ఉందని బట్టి దీన్ని బట్టి తెలుస్తుంది. సరే, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు కలుద్దాం.